తెలంగాణ లోపల ఇంటర్మీడియేట్ బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎన్ని నంబర్ ఆఫ్ కౌన్సెలింగ్స్ ఉంటాయి? ఏ కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితది? ఏ కౌన్సెలింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి? ఏ కౌన్సెలింగ్స్ ఫర్దర్‌గా ఏ మంత్ లోపలొస్తాయి? అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటిది? అని చెప్పి నేను మీకు డీటెయిల్‌గా తెలంగాణ లోపల ఇంటర్మీడియేట్ బైపీసీ అయిన వాళ్ళకి ఎన్ని నంబర్ ఆఫ్ కౌన్సెలింగ్స్ ఉన్నాయని చెప్పి చెప్తా. ఏ కౌన్సెలింగ్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి చెప్తా. అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటిదని చెప్పి చెప్తా. మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణకి సంబంధించిన బైపీసీ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? సో, మనకి అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి యాప్ కూడా ఉంటది ప్లే స్టోర్ లోపల. సో, మీరు అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్‌కి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం వీక్లీ లైవ్స్ పెట్టుకుంటాం. ఆ లైవ్స్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫై చేయడం అయితే జరుగుతానట్టు. ఓకేనా? సో, చాలామంది ఎక్కువ సెర్చ్ చేసే కోర్సెస్ గురించి, అండ్ చాలామంది ఎక్కువ అడిగే కోర్సెస్ గురించి, అండ్ చాలామంది ఎక్కువగా చూజ్ చేసుకునే కోర్స్ గురించి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఏ కౌన్సెలింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయని చెప్పి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడుర్రి. ఓకేనా? ఫస్ట్ అగ్రికల్చర్. ఓకేనా? సో, అగ్రికల్చర్ విషయానికొస్తే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతానట్టు. ఓకేనా? సో, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతది. అగ్రికల్చర్‌కి సంబంధించి. అండ్ దాంతో పాటుగా హార్టికల్చర్‌కి సంబంధించి, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. ఓకేనా? సో, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ. హార్టికల్చర్‌కి సంబంధించి ఒకటే కాలేజ్ ఉంటదన్నట్టు. ఒకటే కాలేజ్ ఉంటది హార్టికల్చర్‌ది. ఫుడ్ టెక్నాలజీ కూడా ఒకటే కాలేజ్ ఉంటది. అగ్రికల్చర్ లోపల మనకి కాలేజెస్ అయితే ఉండడం అయితే జరుగుతానట్టు. ఓకేనా? ఒక 10 కాలేజెస్ వరకుంటాయి. అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ అండ్ హార్టికల్చర్‌కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 28 జూన్ 2026 నుండి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 11th ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు 11th ఆగస్ట్ దాకానే టైం ఉంది కాబట్టి, ఈ టైం అయిపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది. ఇవన్నీ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే ఉంటదన్నట్టు. ఓకేనా? ఒకసారి టైం అయిపోతే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది. మీరు అగ్రికల్చర్ చేద్దామనుకున్నా, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేద్దామనుకున్నా, హార్టికల్చర్ చేద్దామనుకున్నా కూడా ఆన్‌లైన్ అప్లికేషన్‌ని యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఇది అగ్రికల్చర్‌కి సంబంధించి. ఆఫ్టర్ థట్ మనోళ్ళు మెయిన్‌గా వెటర్నరీ గురించి అడుగుతారు. సో, వెటర్నరీకి సంబంధించి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తది. మనకు ఆల్రెడీ జూలై 1కే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మనకు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 31 ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉంటే మాత్రం 31 ఆగస్ట్ 2026 వరకు మీరు వెటర్నరీకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోరి. మనకు ఇందులోపల వెటర్నరీ ఉంటదన్నట్టు. ఒకటే అప్లికేషన్ త్రూ మనం వెటర్నరీ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? ఆఫ్టర్ థట్ మనకి ఫిషరీస్ కూడా ఉంటదన్నట్టు. ఫిషరీస్ లోపల కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? వెటర్నరీ అండ్ ఫిషరీస్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటే ఒక అప్లికేషన్ తోటి. అగ్రికల్చర్ విషయానికొస్తే అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫుడ్ టెక్నాలజీ. ఫుడ్ టెక్నాలజీ అండ్ హార్టికల్చర్ ఏదైతుందో ఒకటే కాలేజ్ ఉంటది. అగ్రికల్చర్‌కి సంబంధించి ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. యాస్ కంపేర్డ్ టు ఫుడ్ టెక్నాలజీ అండ్ హార్టికల్చర్. ఓకేనా? అండ్ మనకు సెపరేట్ హార్టికల్చర్‌కి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నట్టు. ఓకేనా? సో, హార్టికల్చర్‌కి సంబంధించి కూడా సెపరేట్ నోటిఫికేషన్ ఉంటది. హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు హార్టికల్చర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. 30 జూన్ 2026 నుండి. ఓకేనా? 30 జూన్ 2026 నుండి మనకు నోటిఫికేషన్ వచ్చింది. మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 15th ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, మీరు హార్టికల్చర్ చేద్దామనుకుంటే మాత్రం 15th ఆగస్ట్ 2026 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో, ఏదైతే మనకు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ ఇవన్నీ కూడా తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే సెలక్షన్ అయితే ఉంటది. హార్టికల్చర్ లోపల ఓన్లీ హార్టికల్చర్ కోర్స్ మాత్రమే ఉంటది బ్రో. ఓకేనా? సో, హార్టికల్చర్ లోపల మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 4 కాలేజెస్ ఉన్నాయి. ఈ 4 కాలేజెస్ లోపల హార్టికల్చర్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంటదన్నట్టు మనకి. ఓకేనా? సో, ఇది అండ్ అన్నీ కూడా తెలంగాణ లోపల వెబ్‌సైట్ ర్యాంక్ ఏదైతే ఉంటదో ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటది. ఇది కాకుండా మనకి కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఓకేనా? ఆ నోటిఫికేషన్ అయిపోయింది. సో, సైఫాబాద్ లోపల మనకి ఒకటే కాలేజ్ ఉంటది. అక్కడ కమ్యూనిటీ సైన్స్ ఉంటది. అది నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ అయిపోయింది. అందులోపల ఫేజ్ 1 కౌన్సెలింగ్ కూడా అయిపోయిందన్నట్టు. ఓకేనా? సో, కమ్యూనిటీ సైన్స్ లోపల మనకి ఎట్లాంటి ఆప్షన్ లేదిప్పుడు. సో, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి.
మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. తెలంగాణ లోపల వెబ్‌సైట్ మంచి ర్యాంక్ ఉంటే అప్లికేషన్ కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నిమ్స్ లోపల మనకి బీపీటీకి సంబంధించి అండ్ బీఎస్సీ, సో, మనకి బీపీటీకి సంబంధించి అండ్ మనకి ఏహెచ్ఎస్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకిక్కడ ఎట్లాంటి ఆప్షన్ లేదిప్పుడు. ఓకేనా? సో, బీఎస్సీ నర్సింగ్ గావచ్చు, బీపీటీ గావచ్చు, ఏహెచ్ఎస్ గావచ్చు, నిమ్స్ లోపల ఛాన్స్ లేదు. కమ్యూనిటీ సైన్స్ గూడా అయిపోయింది. కమ్యూనిటీ సైన్స్ కూడా ఛాన్స్ లేదు. ఓకేనా? సో, ఇప్పుడు ఏందంటే నిమ్స్, కమ్యూనిటీ సైన్స్ అయిపోయినాయి. వాటిని పక్కకు పెట్టుర్రి. అవి గాకుండా మనకిప్పుడు రన్నింగ్ లోపల ఉన్నాయి ఏంది గదంటే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ నోటిఫికేషను, హార్టికల్చర్ నోటిఫికేషను అండ్ వెటర్నరీ నోటిఫికేషను. ఇవి సెపరేట్ అప్లికేషన్స్ సెపరేట్‌గా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు ఇవి సెపరేట్‌గా అప్లికేషన్ చేసుకొని కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇఫ్ మంచి ర్యాంక్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఇఫ్ మీకు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్‌కి సంబంధించి గైడెన్స్ కావాలనుకుంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటది ప్లే స్టోర్ లోపల. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. అరౌండ్ 130 కన్నా తక్కువ రూపీస్ ఉంటది. సో, అగ్రికల్చర్‌కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, హార్టికల్చర్‌కి సంబంధించిన గైడెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక విషయం ఏందంటే మనకు ఫారెస్ట్రీకి సంబంధించిన నోటిఫికేషన్ గూడా వచ్చింది. ఓకేనా? సో, మనకి తెలంగాణ నుండి ఫారెస్ట్రీకి సంబంధించిన నోటిఫికేషన్ గూడా రావడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆ డేట్ గూడా అయిపోవడం అయితే జరిగింది. దానికి ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్స్ అయితే జేయలేదు. ఓకేనా? సో, మనకు తెలంగాణ ఫారెస్ట్రీకెళ్ళి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి నేను చెక్ జేస్తా యాప్‌లో. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు ఫర్దర్‌గా వచ్చే నోటిఫికేషన్‌లు నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది బ్రో. మనకి తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మనకు నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకెప్పుడొస్తది గదా అంటే సెప్టెంబర్ లోపల వస్తది బ్రో ఈ నోటిఫికేషను. ఓకేనా? సో, తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి సెప్టెంబర్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ కోర్స్‌కి సంబంధించిన గైడెన్స్ కూడా నేను మన ఛానల్ లోపల ప్రొవైడ్ చేస్తా. అండ్ మన ఛానల్ లోపల ప్రతీదీ కూడా అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే మనకు అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడ నుండి అయితే లైక్ లైవ్‌లోకి అటెండ్ అయితే మీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ఇది వెబ్‌సైట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. ఓకేనా? వెబ్‌సైట్ క్వాలిఫై కావాలి. వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్ ర్యాంక్ బేస్డ్ మనకు సెలక్షన్ అయితది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు బీఎస్సీ నర్సింగ్ తర్వాత మనకి సెప్టెంబర్ లోపలనే జీఎన్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ అంటాం. సో, ఇది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, దీనికి సంబంధించి మనకు డీఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? ఈ నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్ లోపల లాస్ట్ వీక్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల వస్తది నోటిఫికేషన్. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి డిప్లొమా అలైడ్ హెల్త్ సైన్సెస్. ఓకేనా? డిప్లొమా అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. పారామెడికల్ డిప్లొమా అంటాం. 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటదన్నట్టు పారామెడికల్ డిప్లొమా. ఈ కోర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు సేమ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల నోటిఫికేషన్ వస్తది. సో, నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి చెప్తా నేను మన ఛానల్ లోపల. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ ఏందంటే అక్టోబర్ లోపల తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. బీ ఫార్మసీది. మనకు బీ ఫార్మసీ ఉంటది. ఫార్మ్ డి ఉంటది. ఓకేనా? దాని తర్వాత బయోటెక్నాలజీ ఉంటది. బయోమెడికల్ ఇంజినీరింగ్ ఉంటది. ఓకేనా? దాని తర్వాత ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ అయితే ఉంటదన్నట్టు. ఈ నోటిఫికేషన్ అనేది మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ నుండి ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ నుండి ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు అక్టోబర్ లాస్ట్ వీక్ వరకి. సో, మనకు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు బీపీటీకి సంబంధించి, బీఎస్సీ, ఎంఎల్టీకి సంబంధించి అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించి 15 కోర్సులుంటే ఒకటే సింగిల్ నోటిఫికేషన్ త్రూ సీట్లు ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు.
ఓకేనా. సీట్స్ ఒకటే నోటిఫికేషన్ త్రూ ఫిల్ చేస్తారు. అదే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏహెచ్ఎస్ నోటిఫికేషను. సో, మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మోస్ట్‌లీ ఇంటర్ మార్క్స్ బేస్డ్ ఉంటది. లేకపోతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది వెబ్‌సైట్ ర్యాంక్ బేస్డ్ అయినా అవ్వొచ్చన్నట్టు. మోస్ట్‌లీ ఇంటర్ మార్క్స్ బేస్డే ఉంటది గానీ, చూద్దాం ఒకవేళ ఏమైనా చేంజెస్ చేస్తే చేంజెస్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవి నోటిఫికేషన్స్ మనకి ఆల్రెడీ నిమ్స్ అయిపోయింది. అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ స్టార్ట్ అయిపోయినాయి. మనకి కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫర్దర్‌గా వచ్చే నోటిఫికేషన్స్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అండ్ ఏహెచ్ఎస్ సంబంధించి కేఎన్ఆర్, యూహెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకేనా. కేఎన్ఆర్, యూహెచ్ఎస్ నుండి మనకు బీఎస్సీ నర్సింగ్ అండ్ దాంతో పాటుగా ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ వస్తది. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎబ్సెట్ సంబంధించి మనకు బీ ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. ఓకేనా. బీ ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషను అండ్ బీ ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ ఒక 5 కోర్సెస్ ఉంటాయి బ్రో ఇందులోపలనే. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే టీజీపీఎంబీ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి మనకు డిప్లొమా కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. ఓకేనా. అండ్ దాని తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ నుండి జీఎన్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇవి రావాల్సిన నోటిఫికేషన్స్. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ నోటిఫికేషన్ ఆల్రెడీ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి స్టేట్ కోటా రిలీజ్ అయిపోయింది. అండ్ దాంతో పాటుగా మనకి సెంట్రల్ లోపల ఎంసీసీ నుండి కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందన్నట్టు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి మనకు స్టేట్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ అయిపోయింది. స్టేట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో, ఇవి మన నోటిఫికేషన్స్ బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకి. సో, మీరు ఏ కోర్స్ చేద్దామనుకున్నా ఓకేనా. మీరు తెలంగాణ లోపల ఫారెస్ట్రీకి సంబంధించిన నోటిఫికేషన్ టైం కూడా అయిపోయింది బ్రో. ఓకేనా. మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఇక మనం దానికి చేసేది ఏముండదన్నట్టు. అండ్ మనకేంది కదా అంటే ఏ కోర్స్ మీరు చేద్దామనుకున్నా మన అనాల్జెసిక్ ట్యూటర్‌ని ఫాలో అయితా ఉండు. రెగ్యులర్‌గా అప్డేట్స్ చెప్తా ఉంటా నేను. ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను చెప్తా. మీరు కూడా అప్పుడప్పుడు వెబ్‌సైట్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. బ్రో ఈ అప్డేట్ వచ్చింది నిజమేనా అని చెప్పి నాకు మెసేజ్ పెడితే నేను అది చూసుకొని నేను మీకు నిజమా కాదా చెప్తా అన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంది కదా అంటే ఏదన్నా అప్డేట్ అనేది వస్తే నేను చెప్తా మీకు డెఫినిట్‌గా. ఒకవేళ మీరు చూసినా నాకు చెప్పుర్రి. ఓకేనా. సో, అది. అండ్ మనం అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం బ్రో. ఓకేనా. సో, చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. ఒక రూ. 300 కన్నా తక్కువ సబ్స్క్రిప్షనే ఉంటది. మీరు చూడుర్రి ఒకసారి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పర్టిక్యులర్‌గా మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్‌కి సంబంధించి అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల చెక్ జేయుర్రి. తక్కువ అమౌంట్ ఉంటది. మీకు కౌన్సెలింగ్ అనేది అయిపోయి మీరు కాలేజ్ లోపల జాయిన్ అయ్యేంత వరకు నేను మీకు అప్డేట్‌లు చెప్తూనే ఉంటా. ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. ఓకేనా. సో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ మీకు ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసే ప్రయత్నం నేను చేస్తా. ఓకేనా. ఆల్టర్‌నేటివ్ చెప్పడము, లేకపోతే కౌన్సెలింగ్ లోపల అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ చెప్పడము, కౌన్సెలింగ్ ఎట్లా అటెండ్ కావాలి అని చెప్పి చెప్పడము, వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలని చెప్పి చెప్పడము, చాలా థింగ్స్ చెప్తా ఉంటా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినిట్‌గా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని మంచి గైడెన్స్ ఇస్తా బ్రో. ఓకేనా. సో, అసలే రిగ్రెట్ గారు డెఫినిట్‌గా చెప్తున్నా. సో, ఏందంటే తీసుకోకపోతే రిగ్రెట్ అయితారు. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకున్న సబ్స్క్రిప్షను, తర్వాత తీసుకున్న ఒకటే అమౌంట్ ఉంటది. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఏందంటే ఒకటే అమౌంట్ ఉంటది. కానీ సబ్స్క్రిప్షన్ తొందరగా తీసుకుంటే ఏమైతది కదా అంటే మీకు డౌట్‌లనేది క్లారిఫై అయితాయి. మీకు అప్డేట్‌లనేది తెలుస్తాయన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డిగ్రీకి సంబంధించి మనకు దోస్త్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ మీరు బీఎస్సీ లైఫ్ సైన్స్ చేద్దాం అనుకున్నా, పర్టిక్యులర్‌గా ఆహ్, లైక్ సబ్జెక్ట్స్ ఏమన్నా చేద్దాం అనుకున్నా కూడా ఏందంటే మనకు డిగ్రీకి సంబంధించి నోటిఫికేషన్ వస్తాయి డిగ్రీ నుండి. ఆల్రెడీ మనకు డిగ్రీలో ఫేజ్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఓకేనా. సో, 4 అయిపోయింది. ఇప్పుడు మనకు డిగ్రీకి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. ఇందులోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు 11థ్ ఆగస్ట్ 2026 దాకా టైం ఉంది బ్రో. ఓకేనా. 11థ్ ఆగస్ట్ 2026 దాకా టైం ఉంది. సో, మీరు ఒకవేళ ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి. డిగ్రీ లోపల జాయిన్ అయిదాం అనుకున్నోళ్ళు డిగ్రీ లోపల ఏందంటే బీఎస్సీ లైఫ్ సైన్స్ ఓకేనా. మనకి ఆ కోర్సెస్ ఉండడం అయితే జరుగుతన్నట్టు డిగ్రీకి సంబంధించి. సో, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఎనీవన్ చేయండి. ఓకేనా. సో, ఇది మన తెలంగాణకి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్స్ గురించి. ఫర్దర్ ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ లోపల మాట్లాడుకుంటాం. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. And do follow us for more content. And thank you so much for your support. Signing off.